శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. స్వతంత్ర భారత్కి జై, భారత మాతాకి జై. ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం. అసలు ఏమిటి స్వాతంత్ర్యం అంటే, దీన్ని ఎందుకు మనం జరుపుకుంటాం అంటే, ఇది జాతి పండుగ, మనకి నేషనల్ ఫెస్టివల్ అని అంటారు. మనము స్వంతంగా ఉన్నటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే మనకి బాలసారెలు, అలాగే రకరకాల వాణి పండుగని, లేదా మనకి ఈ ఉపనయనాలని, ఇటువంటివి ఎన్నో బ్రహ్మాండమైనటువంటి సాంఘికపరమైన పండుగలు కానీ, స్వంతమైన పండుగలు కానీ చాలా ఘనంగా డబ్బు ఖర్చు పెట్టి చేసుకుంటూ ఉంటాం. అందులోని మనము, మన బంధువులు, మన స్నేహితులు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇది కాకుండా మామూలుగా దేవుడి గురించి యజ్ఞయాగాది కర్మలు, వ్రతక్రతువులు, పుణ్యక్షేత్రాల సందర్శన, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. దీన్ని పక్కన పెడితే ఈరోజు ఆగస్టు 15, 2026 ఈరోజు మన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ఎందుకు మనం జరుపుకోవాలి అని అంటే, మనకు అసలు ఏమి జరిగింది, 47 ఎందుకంత ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్నాం ఆగస్టు 15 అనుకున్నట్టుగైతే, మనకి 1947కు ముందు మన దేశాన్ని ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, డచ్ వారు అంతకుముందల్లా పరిపాలించారు. అంతకుముందు చాలా కాలం పాటు సుల్తాన్లు, మహమ్మదీయులు, గజనీయులు, గోరీలు వాళ్ళందరూ పరిపాలించారు. అంతకుముందు మన హిందూ రాజులు పరిపాలించేవారు. అంటే మనకి నిరంతరము కూడా ఎవరో ఒకరి పాలనలోని మన దేశం ఇమిడిపోయిందే తప్ప మనల్ని మనం పరిపాలించుకునే పరిస్థితి ఏర్పడలేదు. అయితే సార్వభౌమాధికారం లేదు. సార్వభౌమాధికారము అంటే అర్థం ఏమిటి అంటే, ప్రదేశం ఉండాలి, ప్రదేశ నిర్దిష్టత ఉండాలి, ప్రదేశంలో ప్రజలు ఉండాలి, ప్రదేశానికి హక్కులు ఉండాలి, ఆ ప్రదేశంలో నివసించే ప్రజలకి భద్రత ఉండాలి, ఆ ప్రదేశంలో నివసించే ప్రజలకి ఆర్థిక వనరులు ఉండాలి, అలాగే మానవ వనరులు ఉండాలి, స్తోమత ఉండాలి, ఒక కరెన్సీ ఉండాలి, అంటే చలామణి అయ్యే ద్రవ్యం, ఒక నగదు ఉండాలి, ఒక చలామణి అయ్యేటువంటి ద్రవ్యం ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి నిరంతరము కూడా ఉపకారం చేసేటువంటి ప్రజలకి, అన్ని రకాలైన ప్రజలకి సౌకర్యాలను కల్పించేది ఉండాలి. దాన్నే మనం ప్రభుత్వం అంటాం. కాబట్టి మనది భరత జాతి అంటే ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసముద్రం వరకు, పడమట అరేబియా దగ్గర నుంచి తూర్పు వరకు కూడా, బంగాళాఖాతం వరకు ఇదంతా కూడా మనది భరత భూమి, భరతఖండము. అందుకే మనము భరతఖండం అని దాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు స్వాతంత్ర్యం అంటే ఏమిటి అంటే, మనకి 1847లో మొదటి స్వాతంత్ర యుద్ధము లేదా సిపాయిల తిరుగుబాటు చేసిన దగ్గర నుంచి కూడా మనకి స్వాతంత్ర్యం కావాలి. స్వాతంత్ర్యం లేకపోతే మనం పండించుకునే పంట మీద మనకు హక్కు లేదు, మనం చదివే చదువు మీద మనకు హక్కు లేదు, ప్రతిదానికి డబ్బు చెల్లించాలి. ప్రతిదీ కూడా లండను, ఐరోపా, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి విక్టోరియా అనే మహల్ నుంచి మనకి ఆజ్ఞలు రావాలి అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండేవాడు. కాబట్టి మహాత్ములైనటువంటి చాలామంది, మన్యం వీరులు, అల్లూరి సీతారామరాజు, వీర సవాస్కర్ వంటి చరిత్రకెక్కని మహాయోధులు, వాళ్ళు అతివాదులు అనేవారు వాళ్ళని. అలాగే సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ యార్పడి, తదుపరి గాంధీ గారి నాయకత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఏర్పడి, ప్రతి నిమిషము కూడా ఉప్పు సత్యాగ్రహము, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ హోమ్ రూల్, స్వదేశీ రూల్, ఇటువంటివి ఎన్నో చేసి ఆఖరికి 1942లో ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఉప్పు మీద కూడా వాళ్ళు పన్ను విధిస్తే, ఆ పన్నును మనం ఎదిరిస్తూ మీరు మా దేశం విడిచి వెళ్ళిపోండి, మీ దేశానికి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా వాళ్ళు కూడా తెలివితేటలుగా మన దేశం వర్తక వాణిజ్యాలకు వచ్చి, భారతదేశం భరతఖండం, భరత గొప్ప గడ్డ అని తెలుసుకొని ఇక్కడ వర్తక వాణిజ్యాలన్నీ కూడా పెంపొందించుకొని, ఇదంతా కూడా వాళ్ళ ఇంగ్లాండ్ అంటే బ్రిటన్ దేశము వెళ్ళిపోతూ ఉండేది సంపద అంతా. కాబట్టి ఇక్కడ మన అన్నార్తులం, దాహార్తులం అయిపోయి, ఒక పూట తిండి తినేవాళ్ళు ఇంచుమించులో 30 కోట్ల మంది ఉంటే, 2 పూట్ల తిండి తిన్నవాళ్ళు ఒక 10 కోట్ల మంది ఉంటే, 3 పూట్ల తిండి తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండి, బానిసత్వంతో విద్య లేనటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి పేదరికాన్ని, విపరీతమైనటువంటి భావదాస్యాన్ని అనుభవిస్తున్న రోజులలో మనము స్వాతంత్రోద్యమ పోరాటాల ద్వారా చివరికి లార్డ్ మౌంట్ బాటన్ ఆధ్వర్యంలోని 1940
ఈ 7 ఆగస్టు 14న అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. అందుకే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి పూర్తయ్యి 79 సంవత్సరాల నుండి 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం, ఇవాళ జరుపుకుంటున్నాం. అయినప్పటికీ కూడా దేశం దౌర్భాగ్యంలోనే ఉన్నదని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, భారత జాతి. ఈ భారతదేశంలో ఇవాళ ఇంచుమించులో 138 కోట్ల మంది జనాభా ఉన్నారండి. అనేక రకాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, భాషలు, ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఏది ఏమైనప్పటికీ కూడా అందరము ఒకటే. జాతి అనేసరికి, భారత జాతి అనేసరికి ఇంగ్లీష్లో ఇండియన్ అనేసరికి ఒకే ఒక తాటి మీదకి వచ్చేయాలి. భారతదేశం గొప్పదనం ఏంటంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వివిధ భిన్నాలైనటువంటి రూపాల్లోని మనం అందరం ఉన్నప్పటికీ కూడా, వివిధ భాషలు మాట్లాడినప్పటికీ, వివిధ రాష్ట్రాల సంస్కృతులు ఉన్నప్పటికీ, వివిధ మతాలు ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న ప్రజలందరం ఒకే భావన కలిగి, జాతీయ భావన కలిగి ఉండాలి. మతాల ద్వారా కొట్టుకోవడం కానీ, ప్రాంతాల ద్వారా కొట్టుకోవడం కానీ, రంగుల ద్వారా కొట్టుకోవడం కానీ, భాషల ద్వారా, సంస్కృతుల ద్వారా కొట్టుకోవడం కానీ, మైదాన ప్రాంత వాసులు లేదా పల్లె ప్రాంత వాసులు లేదా పట్టణ ప్రాంత వాసులు, కొండ అరణ్య ప్రాంత వాసులు అనేటువంటి భేదం లేకుండా కలిసి ఉన్ననాడే మన దేశానికి సార్వభౌమ గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సార్వభౌమాధికారం కలిగి ఉండడం అంటే ఖచ్చితంగా మన రాజ్యాంగాన్ని మనమే అమలు చేసుకోవడం. ఇతరులు చెప్పినట్టుగా మనం వినకుండా మనకి కావలసిన విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని మనం లిఖిత రాజ్యాంగం తయారు చేసుకున్నాము. అది 1950 నుంచి అమల్లోకి వచ్చింది. దానికి 77 సంవత్సరముల వయస్సు. దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా, డాక్టర్ బిఆర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతి గారు రాజ్యాంగ ప్రభుత్వ అధ్యక్షులుగా ఉన్న కాలంలో తయారైందండి. 1926 నుంచి దీన్ని అమలు చేస్తున్నాం. అయితే జాతి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జాతీయ పండుగలు ఖచ్చితంగా జరుపుకోవాలండి. ఎందుకంటే ఇవాళ యువతరానికి అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి, ఎంత కష్టపడ్డారు, ఎంతమంది వీరుల తాలూకా త్యాగ ఫలం అది, ఎంతమంది తన మన ధనాలను అర్పించారు, ఎంతమంది అసూలు బాసారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి, ఎన్ని కుటుంబాలు రక్తం నుంచి పుట్టుకొచ్చింది స్వాతంత్ర్యం అనేది ఇవాళ యువతరానికి తెలియదు. అయితే ఇది వాళ్ళు మనకి సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యాన్ని మనము స్వేచ్ఛాయుతంగా ఆస్తి హక్కులని అన్నీ అనుభవించడానికి, అలాగే బాధ్యతలు నిర్వర్తించడానికి రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులన్నీ కూడా మనకు అమలయ్యేటట్టు చూడడం, అమలయ్యేటట్టుగా దాని గురించి మన నాయకులు పాటుపడడమే కాకుండా అందులో ఆదర్శ సూత్రాలు, డైరెక్టివ్స్, నువ్వు పని చేయాలి, ఈ బాధ్యత నిర్వహిస్తేనే ఈ హక్కును పొందుతావు, ఈ హక్కును పొందాలంటే ఈ బాధ్యత నిర్వహించాలని నాణ్యానికి 2 వైపుల్లాగా మనకి ఆదర్శ సూత్రాలు, ప్రాథమిక హక్కులు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ యువతకి డబ్బు సంపాదనలు పడి ఈ దేశీయతను మర్చిపోయి, స్వదేశీయతను మర్చిపోయి, విదేశీ మొగ్గు చూపెట్టి, విదేశాల పట్ల ఎక్కువ మక్కువ చూపెట్టి అక్కడ వెళ్ళి డబ్బు సంపాదించి స్థిరపడిపోతున్నారు కొందరు. జాతీయతాభావం లేదు. అందుకే దానికి ఒక మహానుభావుడు ఏమంటాడంటే, తండ్రిది ఐర్లాండు, తల్లిది ఇంగ్లాండు, కొడుకుది నెదర్లాండు, కూతురుది స్విట్జర్లాండ్. 4 దేశాల్లో ఉంటే వాళ్ళకి జాతీయతాభావం రమ్మంటే ఎలాగ వస్తుంది? ఒకటి. రెండో విషయం వద్దాం, మనము ఖచ్చితంగా మనకి దేశం ముఖ్యం. దేశము తర్వాత దేశం అనేది ఉంటే, దేశంలో భద్రత ఉంటే, దేశానికి సార్వభౌమాధికారం ఉంటే, దేశానికి మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న హక్కు ఉంటే, దేశ సరిహద్దులు భద్రంగా ఉంటే మనని ఎవరూ కూడా ఆక్రమించలేరు, మనని ఎవరి మీద కూడా దాడి చేయము, మన మీద ఎవరు దాడి చేస్తే వాళ్ళని తిరగొట్టగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి త్రివిధ దళాలు కూడా మనకు ఖచ్చితంగా మనం నిర్మించుకోగలిగిన స్థితి ఉండాలి. అందుకే మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారు కాలంలో, ప్రధానమంత్రి కాలంలో ఆయన జై జవాన్ అని చెప్పడం జరిగింది. తదుపరి కాలం జై కిసాన్. భారతదేశము అప్పటికి స్వాతంత్రం వచ్చినట్టుగా 85% గ్రామీణ పల్లెవాస జీవితంతో ఉన్నటువంటిది. 6 లక్షల పైన ఉన్నటువంటి పల్లెటూళ్ళు, కొండలు, ప్రదేశాలు, మంచి మైదానాలు, నదీ తీరాలు ఇవన్నీ. కాబట్టి మనకి సంస్కృతి సాంప్రదాయాలను వెలసేది పల్లెలే పట్టుకొమ్మల స్వాతంత్రానికి, కాబట్టి స్వరాజ్యానికి. కాబట్టి మనం జై కిసాన్, జై జవాన్, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కాలంలోని జై విజ్ఞాన్ అని వచ్చింది. కాబట్టి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ని మనం పునరుద్ధరించుకుంటూ మన దేశానికి, ముఖ్యంగా మన దేశం స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వందే మాతరం అంటే మా తరం, మా శక్తికి, మా విజ్ఞతకి, మా జ్ఞానానికి, మా బుద్ధికి, ప్రచోదనానికి, భవిష్యత్తు ఈ దేశం తాలూకా జాతీయతకి నిరాటంకమైనటువంటి హక్కులను, రాజ్యాంగ హక్కులను అనుభవించడానికి, మన సార్వభౌమతను అనుభవించడానికి వందే మాతరం
మా తరంకి నమస్కారం. కాబట్టి నేటి తరం ఈ తరానికి అందించింది, ఈ తరం రేపటి తరానికి ఈ వారసత్వాన్ని అందిస్తుంది. కాబట్టి వందే మాతర బంకించన్ చటర్జీ గారు అందించిన వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ నిరంతరము కూడా దేశం గురించి కనీసం రోజులోనే 5 నిమిషంలైనా ఆలోచించగలిగిన స్థితిలో ప్రతి పౌరుడు ఉన్ననాడే మనకి సార్వభౌమాధికారం కానీ ఈ దేశంలో మనం సంపాదించుకున్న ఆస్తులని, చదువుని, అన్నిటినీ కూడా విద్యని, సంపదల్ని హాయిగా అనుభవించగలుగుతాం. అది లేనినాడు దేశీయ స్పృహ లేకుండా దేశంలోని అడ్డదారుగా చాలామంది దేశద్రోహులు తయారైతే మనకి సరిహద్దులను కూడా విపరీతమైనటువంటి దుష్టచర్యలకు పాల్పడుతూ ఉంటే వారికి ఎదుర్కొనే శక్తి లేదే ఏదో ఒకనాడు మళ్ళా ఈ దేశం పరాయి దేశం పాలైపోతే మళ్ళీ మనం బానిస బ్రతుకులు, దాసి బ్రతుకులు బతకవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి జాతీయత భావం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఆగస్టు 15 కాబట్టి మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చినటువంటి రోజు కాబట్టి 3 రంగుల జెండా, అది 3 రంగుల జెండా బ్రహ్మాండమైనటువంటి ఒక దీప్తితో స్ఫూర్తితో పింగళ వెంకయ్య గారు మన ఆంధ్రుడే తయారు చేశారండి. ఇది మన జాతీయ గుర్తండి, జాతీయ పతాకం అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన జాతీయ జెండాను చూసినట్టుగైతే వీడు భారతీయుడు, వీడు ఇండియన్ అని చెప్పగలిగిన స్థితి ఉన్నదండి. అందువలన మన జెండా తయారు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే 3 రంగులు పెట్టారు. మీదది కాషాయము. కాషాయం అంటే త్యాగానికి గుర్తు. వారు నిరంతరము కూడా స్వార్థం లేకుండా, నిరంతరము కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా, అలాగే నిరంతరము కూడా అవకాశవాదం లేకుండా ఈ సమాజానికి, ప్రజలకి సేవ చేయడం అనేదే మీదది కాషాయ రంగు. మధ్యది రెండోది శాంతికి చిహ్నం అండి. పాడి పంటలు శాంతికి చిహ్నము. కాబట్టి నిరంతరము ఎన్ని ఉన్నప్పటికీ ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ శాంతియుతంగా ఒక జాతి మీద ఒక జాతి, ఒక మతం మీద ఒక మతము, ఒక కులం మీద ఒక కులము, ఒక వర్గం మీద ఒక వర్గము, పేద ధనిక బాధలు లేకుండా సర్దుకుంటూ ఒకరికొకరు పరస్పర సహాయం చేసుకుంటూ శాంతియుతంగా ఉండాలనేదే ఈ తెల్ల రంగు తాలూకా సందేశం. చిట్ట చివరి రెండు ఆకుపచ్చ రంగు హరిత విప్లవం. అంటే ఈ భూమండలం మీద మనం అందరం బ్రతకాలి అంటే పచ్చని పర్యావరణం, పచ్చని ప్రకృతి, పచ్చని పంటలు అన్నీ అవసరం. కాబట్టి అది ఈ విధంగా ఈ 3 రంగుల జెండాను తయారు చేయడం జరిగిందండి. అదే కాకుండా ఇంకా మరీ ముఖ్యంగా ఈ దేశంలోని, అంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఈ దేశంలో హిందువులు చాలా ఎక్కువ మంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి త్యాగమైనటువంటి దీనిలో ఋషి సంస్కృతిలో మీకు ఈ కాషాయ రంగును సంప్రదాయంగా చెప్తే ఈ కిందన ఉన్నటువంటి హరితము అనేటువంటిది మహమ్మదీయులు మన దేశంలో ఉండిపోయిన భారతీయ మహమ్మదీయులందరినీ తాలూకా గుర్తుగా దీనికి అని చెప్పినట్టుగైతే, ఆకుపచ్చని చెప్పినట్టుగైతే వీళ్ళందరూ శాంతి సామరస్యాలతో ఉండాలని చెప్పేదే మన మధ్యలో ఉన్న తెలుపు కన్నట్టుగైతే దాంట్లోని 24 రేకులు కలిగిన చక్రం ఉంటుందండి. అది చరకాగా ఉండేది, తర్వాత ధర్మచక్రంగా మారింది. అశోకులో సారనాథ్ ధర్మచక్రం. దాని అర్థం అంటే నిరంతరము కూడా యాంత్రీకరణతోని, పురోగమనంతో ముందుకు వెళుతూ ఉండాలి సుమా ఈ కాలం అంతా అని చెప్పడంగా ధర్మచక్రం మనకి చాలా 1923లోనే దాన్ని ప్రవేశపెడితే 43లో తీర్మానం చేస్తే 46లో ఎవరికి 48 రాజ్యాంగ పరిషత్తులో ఈ పతాకాన్ని ఆమోదం జరిగింది. ఆ పతాకం వెనక చాలా చరిత్ర ఉందండి. జాతీయ పతాకం, జాతీయ గేయం వందే మాతరం. ఇక జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ బహుమతి పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కళ నుంచి వచ్చిందండి. ఇది 1900లోనే ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని తీసుకొచ్చింది. కాబట్టి జనగణమన అంటే జనగణమన అధినాయక జయహే అంటే జనుల తాలూకా, ఈ భారతీయ జనుల తాలూకా గణము అంటే గుణాలు, వాళ్ళ తాలూకా ఈ జనగణాల తాలూకా మనాలని పరిపాలించే, మనాల్ని సంకల్పించే, మనాల్ని నడిపినటువంటి ఓ మహానుభావ పరమేశ్వర అని కీర్తిస్తూ ఈ జనగణమన అనేటువంటిది 24 అది అన్ని దేశాలలో కూడా ప్రసిద్ధి పొందినటువంటి, వాద్య సహకారంతో ఉన్నటువంటి గొప్పదైనటువంటి దేశీయ భావన కలిగింది. కాబట్టి మన పాఠశాలల్లో కానీ, కళాశాలలో కానీ, కార్యాలయాలలో కానీ ఈ మూడింటిని తప్పకుండా మనం పాటించేటప్పుడే మన జాతీయత కలుగుతుంది, దేశభావం కలుగుతుంది. ఈ జాతి స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి రోజులు కలుగొస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా విద్యాలయాలలో కానీ, ఏ అధికార ఆలయాలలో కానీ, లేదా శాసనాలు చేసే శాసనసభల వద్ద కానీ, లేదా స్వచ్ఛంద సేవా సంస్థల వద్ద కానీ ఈరోజు త్రివర్ణ పతాకాన్ని మనం ఎగరవేస్తాము. అంటే ముడిచి ఉన్న త్రివర్ణ పతాన్ని
మనకి మీదకి ఎత్తి ఎగరవేసాము అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం ముడుచుకొని స్వాతంత్రం బానిస భావంలో ఉన్న మనము పైకి ఎక్కి ఈ స్వచ్ఛమైనటువంటి పంచభూతాల ప్రకృతికిలో మనం విశ్వంలో మనం కూడా తలెత్తుకుని హాయిగా స్వేచ్ఛను పొందేమంటాన్ని గుర్తుగా జెండాని ఎగరవేయడం అని చెప్తారు. ఇకపోతే ఇది ఇవాళ మన ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట, బ్రిటిష్ వారు కూడా ఎర్రకోటలోనే వాళ్ళు మన జెండా తీసి వాళ్ళ జెండాని ఎగరవేయడం ద్వారా వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని చాటుకున్నట్టుగా ఈ 1947 ఆగస్టు 15న అక్కడ ఏదైతే ఉన్నదో బ్రిటిష్ వారు జాతీయ పతాక దాన్ని అవగతం చేసి దాన్ని దింపేసి మన జెండాని ఎగరవేసిన రోజు కాబట్టి ఈరోజు ప్రజానాయకులైనటువంటి ప్రధానమంత్రి అక్కడ ఖచ్చితంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఎర్రకోట దగ్గర ఈ ఎర్రకోట మీద జెండాని ఎగరవేయడం ద్వారా మన సార్వభౌమ అధికారిని తెలియపరుస్తూ ఉంటాం. ఇక పోయినట్టుగైతే రెండో విషయం, మనం ప్రతి సమావేశానికి ముందు మన భారత జాతీయతను చాటడానికి ముందుగా పూర్వం సినిమా హాళ్ళలో కూడా అన్ని సమావేశ మందిరాల్లో, ప్రదర్శన మందిరాల్లోని వందే మాతరం చెప్పేవారు. ఈ వందే మాతరానికి చాలా కథ ఉన్నది. దీన్ని జాతీయ గేయం కింద గుర్తించారు. ఈ వందే మాతరం ఉద్యమంతోనే బెంగాల్ విభజన జరిగి మనకు అడ్డుకొని ఇవాళ పశ్చిమ బెంగాల్ మన దగ్గర ఉండడం జరిగింది. ఈ వందే మాతరంతోనే మన స్వాతంత్రం సంపాదించగలం. అలాగే ఈ స్వాతంత్రానికి ముందు అల్లూరు సీతారామరాజు 1910 ప్రాంతంలోనే వందే మాతరం అని నినదించడంతో ఈ వనవాసీల తాలూకా మన్యం ప్రజల తాలూకా కష్టాలన్నింటినీ పోగొట్టి స్వాతంత్ర్యాన్ని ఆర్జుడయ్యి అతను బ్రహ్మాండమైన గొప్ప రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అప్పట్లోనే గడగడ వణికించి ఈ సామ్రాజ్య స్ఫూర్తికి, స్వరాజ్య స్ఫూర్తికి ఆయన గొప్పవాడయ్యాడు. అందుకే అతను అసూలు కూడా వందే మాత్రమే అసూలు బాపుతాడు. కాబట్టి వందే మాతరకి ప్రేరేపణ, వందే మాతర గేయం ప్రేరేపణతో పిల్లలందరూ, బాలలందరూ కూడా మనం నేర్చుకోవాలి. జనగణమన స్ఫూర్తి ద్వారా ఇంతటి బ్రహ్మాండమైనటువంటి గంగా, సింధు, యమున, బ్రహ్మపుత్ర నదుల ద్వారా, విజయ హిమాలయ పర్వతాల ద్వారా శుభలాం సుజలం బ్రహ్మాండమైన దీని ద్వారా మాకు అన్నీ ఇచ్చే కాబట్టి భగవంతుడి నీకు నమస్కారం, కృతజ్ఞతాభావం చెప్పుకున్నటువంటి జనగణమంతో ముగిస్తాం. ఈ విధంగా జాతీయ పండుగలైనటువంటి ఆగస్టు 15 మనం జరుపుకోవడం అంటే అర్థం ఏంటంటే, మన దేశం గురించి ఒక్క నిమిషమైనా మనం ఆలోచించాలి. మన దేశం ఉంటేనే మనకి భద్రత, మన ఆస్తులకు భద్రత, మనకు చదువులకు భద్రత, మన స్వేచ్ఛకి భద్రత, మన స్వేచ్ఛగా దేనిని అనుభవించగలం. ఇవాళ మనం చూస్తున్నాము, జాతికి భద్రత లేకపోతే, జాతీయత లక్ష్యాలు లేకపోతే, జాతిని రక్షించుకోలేకపోతే మనం త్రివిధ దళాలు కూడా మన సరిహద్దుల్లో పటిష్టం చేసి మొన్న ఉన్నటువంటి సింధూర్ ఆపరేషన్ ద్వారా టెర్రరిస్టులని వాళ్ళని కూడా పారద్రోలి మన దేశ ప్రజలకు రక్షణ కల్పించినటువంటి మన ప్రభుత్వాలకు నమస్కారం చేస్తూ, ఈ త్రివిధ దళాలు కూడా నిరంతరము కూడా దేశ రక్షణలో ఉండి ఆ హిమాలయ పర్వత ప్రాంగణంలో బంకర్లోని చలికి ఓర్చి కుటుంబాన్ని వదిలి ఉన్నటువంటి ఆ సైనికులకు అందరికీ వందనం చేస్తూ, జై జవాన్ అంటూ ప్రతి పెద్ద నుంచి చిన్న వరకు, ప్రతి ఆవు నుంచి, పురుగు నుంచి, పుష్పం నుంచి, ప్రతి దానికి కూడా ఆహారాన్ని ఇచ్చినటువంటి రైతుకి నమస్కారం చేస్తూ, జై జవాన్ జై కిసాన్. అంతేకాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇలాగే విజ్ఞాన శాస్త్రాన్ని చేసుకొని అంతరిక్ష పరిశోధనలతో కొత్త కొత్త ప్రయోగాలతో విజ్ఞానాన్ని పొందుతూ జ్ఞానాన్ని జై విజ్ఞాన్ ద్వారా నిరంతరం కూడా మనం ప్రజలంతా కూడా వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండి దేశ రక్షణ కోసం ఉండాలి. కానీ ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలండి. ప్రతి పౌరుడు కూడా దేశం అంటే ఒక మంచి ఆలోచన భావాన్ని కలిగి ఉండాలండి. దేశం ఉంటేనే మనం ఉంటాం, దేశం లేకపోతే మనం లేదు. ఒకసారి మన ప్రక్కనున్న ఉక్రెయిన్, రష్యాల మధ్య కానీ, లేదా అమెరికా, ఇరాన్ల మధ్య కానీ, లేదా మన ప్రక్కనున్న చైనా, పాకిస్తాన్తో మనకున్న విభేదాలు కానీ చూసుకుంటే దినదిన గండంగా ఉన్నది. కాబట్టి జాతీయత భద్రతా భావాన్ని కలిగించే స్ఫూర్తి కలగాలి అంటే ప్రతివాడు కూడా ఖచ్చితంగా దేశం కోసము కొద్దిసేపైనా ఆలోచించగలిగి ఉండాలి. అంతేకాకుండా మరి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, దేశ సేవ కంటే దేవతార్చన లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదయ్యా, స్వార్థపరత కంటే చావు లేదు. కాబట్టి స్వార్థపరం నుంచి చావు కానీ, స్వార్థం ఉంటే పూర్తిగా చనిపోవడం, మనమే చనిపోయి సమాజాన్ని చంపేయడం. అలాగే దేశ సేవ దేవతార్చనగా దేశ సేవ మంచిది. అలాగే సానుభూతి అంటే పక్కవాళ్ళు ఎలాగున్నారని జీవకారుణ్యతో పడకం కంటే స్వర్గం లేదని పెద్దలు చెప్పుకున్నారు. కాబట్టి ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం. పొట్టకూటి కోసం ఏ దేశానికి వెళ్ళినా సరే మన దేశం తాలూకు గొప్పతనాన్ని, జాతీయతని మరవకుండా మన దేశం స్వదేశాభిమానాన్ని కలిగి ఉండి దేశంలోని అనైక్యతకి కారణమైన శక్తులను పారద్రోలి దేశాన్ని భద్రంగా ఉంచగలిగిన నాడే మనం స్వాతంత్ర శుభాకాంక్షల్ని అనుభవించగలం, స్వాతంత్ర్య ఫలాలను అనుభవించగలం. ఎవరో తాతల నాడు నాటినటువంటి చెట్టు తాలూకా ఫలాలను
చూపించి ఆనందింపజేసి మన ఆర్థిక పరిపుష్టిని ఎలా పొందుతున్నామో నాటి మేటి వీళ్ళు రక్తం నుంచి చిందించినటువంటి త్యాగ ఫలంతో ఏర్పడిన స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకోక్కర్లేకుండా అంత కష్టపడలేకుండా దీన్ని నిలుపుకుంటే చాలు అనే ఉద్దేశంతో ఈ జాతీయ పండుగలను జరుపుకుంటాం. ఇవాళ ఆగస్టు 15 కాబట్టి ఎర్రకోట మీద ప్రజాప్రతినిధుల చేత జెండా ఎగరవేయబడుతుందండి. రాజ్యాంగం అమలు వచ్చి మన రాజ్యాంగాన్ని మనం రాసుకొని ఎలాంటి రాజ్యాంగం ఉండాలి రాసుకున్నది డిసెంబర్ 26 జనవరి 26 1950 అండి. ఈ 1950ని మనము రిపబ్లిక్ డే అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం కింద ప్రకటించిన రోజు. ఆ రోజు మనం జెండా కట్టి ఉన్న జెండాని ఇలాగ విప్పుతాం. అంటే అంతవరకు స్వాతంత్రం పొందేగానే మన రాజ్యాంగాన్ని మనం అది మనం అనుసరించలేకపోయాము కాబట్టి ఆచరించలేకపోయాం కాబట్టి 1950 మన రాజ్యాంగం మనం అమలు చేసుకున్న రోజు కాబట్టి దాన్ని రిపబ్లిక్ డే అంటారు. కాబట్టి మరీ ముఖ్యంగా మనకి రిపబ్లిక్ డే ఈ గణతంత్ర దినోత్సవం జనవరి 26, ఈ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 2 జాతీయ పండుగలు. జాతీయ పండుగ ఏ ఒక్క కులానికో మతానికో వ్యక్తికో ప్రాంతానికో సంబంధించిన ఇండస్ట్రియలిస్టులకో లేకపోతే ఇంకెవరికో ఎమ్మెల్యేలకో ఎంపీలకో లేకపోతే శాసనసభ్యులకో వీళ్ళెవరికీ ఉన్న పండుగ కాదు. అయితే చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే జాతీయ భావాన్ని మాత్రం పెంపొందించకపోతే జాతి భద్రత కోల్పోతే మనకు ఎన్ని ఉన్నా మనం అనుభవించలేని పరిస్థితి. ఇవాళ ఉక్రెయిన్లో కోట్ల వ్యాపారాలు వదిలి లక్షల్లో వచ్చినటువంటి జీతాలు వదిలేసి అన్నమో రామచంద్ర అని వాళ్ళు అంత గొప్ప ధనవంతులు కూడా శరణార్థులై క్యాంపుల్లో ఉన్నారు. అటువంటి దుస్థితి మనకు రాకుండా అంటే యువత మేల్కోవాలి. యువత జాతీయత మీద అవగాహన కలిగి ఉండాలి. మన జాతిని రక్షించడానికి త్రివిధ సైన్యాల్లో ఏదో విధంగా ఉంటూ సివిల్ పీపుల్గా పౌరులుగా కూడా మనం కూడా దేశానికి ఎవరైనా ద్రోహం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుబట్టి దేశాన్ని రక్షించడం ముందు ఉండాలని కోరుకుంటూ మనకి ఇంతకుముందు స్వరాజ్యంతో స్వరాజ్యం స్వాతంత్రం వచ్చింది. తర్వాత స్వాతంత్ర్యం అయిపోయింది కొంతమంది చేతుల్లోనికి. తర్వాత స్వాహాతంత్రం అయిపోయింది. అటువంటివన్నీ పోగొట్టి ఆర్థిక అసమానతలు తొలగించి విద్యా వైద్యము అందరికీ అందజేస్తూ ఉచితాలు మానేసి ఉచితాలు పూర్తిగా ఎత్తివేసి సంక్షేమం వైపు దృష్టి పెడుతూ అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ దేశాలలో ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని కూడా కోరుకుంటూ దాని అందరికీ ప్రజల సహకారం కావాలని కోరుకుంటూ యువత మేల్కోవాలని చెప్తూ పెద్ద తరాలన్నీ చిన్న తరాలన్నిటికీ కూడా నిరంతర స్వాతంత్ర సమరయోగ గాథల్ని చెబుతూ ఈ ఒక్కసారి మనం పొందినట్టు స్వాతంత్రాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు చేజార్చుకోకుండా చూడడానికి యువతకు నడుము బిగించాలని జాతీయతని కలిగి ఉండాలని జాతీయ గేయమైన వందే మాతరాన్ని జాతీయ గీతమైనటువంటి జనగణమనని మన జాతీయ పతాకాన్ని నిత్యం గౌరవిస్తూ అభిమానిస్తూ మన దేశ తాలూకా భద్రతకి నిరంతరము కూడా కృషి చేయాలని కోరుకుంటూ మన చేతుల్లోనే అంత ఉంది కాబట్టి మనం స్వేచ్ఛను పొంది ఉన్నాం కాబట్టి ఈ స్వేచ్ఛను నిలబెట్టుకోవాలన్నా ఈ స్వేచ్ఛ ద్వారా వచ్చినటువంటి సంపదను మనం ఆస్వాదించాలన్నా మనకి దేశం ముఖ్యము, దేశ భద్రత ముఖ్యము. కాబట్టి మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన జాతీయ గీతాలని గౌరవిస్తూ జాతీయ నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను తెలుసుకుంటూ ఈ దేశ రక్షణకు పూనుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ మరొకసారి 80వ భారత స్వతంత్ర జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదం.